మీన రాశి వారికి గడిచిన 4 వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. వ్యాపార పరంగా మంచి లాభాలు తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. చేసే పనిలో కూడా కష్టం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. సంతాన పరంగా కూడా చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. రాష్ట్రాధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. కంబస్ట్ నుంచి నార్మల్ పొజిషన్కి వస్తారు. కాబట్టి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. భూములు కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో జాప్యం జరగకుండా ముందుకు సాగుతుంది. మీరు ఏదైతే సంకల్పం చేశారో అది నెరవేరుతుంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాల విషయంలో ఇతరుల జోక్యం చేసుకోకుండా మీకు మీరుగానే సొంత నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. 10 మంది 10 రకాలుగా సలహాలు ఇస్తుంటారు. ఎవరు తోచిన సలహాలు వాళ్ళు ఇస్తారు. కానీ అవన్నిటిని పక్కన పెట్టి మీకు మీరుగా చేసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభిస్తాయి. జన్మరాశిలో శని నడుస్తోంది. శని మీకు బలంగా ఉన్నారు. అష్టక వర్గంలో 3 పాయింట్లు ఉంటే సర్వాష్టక వర్గంలో 34 పాయింట్లతో ఉన్నారు. కాబట్టి ఏదైనా సరే మీ నిర్ణయానికి ఎవరు ఎదురు చెప్పరు. నడుస్తున్న దశ కూడా అలా చక్కగా ఉంది. సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం తొలగిపోతాయి. బంధుమిత్రులతో కలిసి కుటుంబంతో కలిసి దైవ దర్శనాలు విహారయాత్రలు చేస్తారు. కాలం చక్కగా గడుస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సప్తమాధిపతి అయిన బుధుడు పంచమంలో రవితో కలిసి ఉన్నారు. చేదాకా వచ్చిన సంబంధాలు చేజారిపోవడం, లేదా మాకు నచ్చలేదని చెప్పడం, లేదా మనమే రిజెక్ట్ చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి. వివాహ సంబంధ విషయాల్లో కొంతకాలం ఆగి తర్వాత సంబంధాలు చూడడం అనేది చెప్పదగినది. సంతానపరమైన విషయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టే ఫలినట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశాలకు ప్రయత్నం చేసేవారికి చక్కగా విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. కాలం అనుకూలంగా ఉంది. వీసా విషయంలో, H1B విషయంలో, డాక్యుమెంట్ విషయంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి ఈ వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. అమ్మవారిని ఆరాధించండి. ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ అష్టోత్తరం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.